దొంగలు చాలా తెలివిగా వ్యవహరించి డబ్బులు కాజేస్తుంటారు. మంచిగా మాట్లాడుతూనే నమ్మించి మోసం చేస్తుంటారు. తీరా డబ్బు వస్తువులను పోగొట్టుకున్నాక చేసేదే ఉండదు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కొన్నిసార్లు పోగొట్టుకున్న నగదు తిరిగి వస్తుందనే నమ్మకం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఏటీఎం వద్దకు వచ్చిన మహిళను ఏమార్చి మోసం చేశాడు. ఆమె ఏటీఎం కార్డును అపహరించి నగదు డ్రా చేసుకున్నాడు. వైరా మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన తడికమల్ల రాధ అనే మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. తన కుటుంబ అవసరాల కోసం వైరాలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఆమె ఇటీవలి 50,000 రూపాయలు రుణం తీసుకుంది. తీసుకున్న నగదు ఎస్బీఐ అకౌంట్లో జమ చేశారు. నగదును తీసుకునేందుకు వైరా ఎస్బీఐ బ్యాంక్ పక్కనున్న ఏటీఎం సెంటర్కు వెళ్లింది రాధ. తన ఏటీఎం కార్డు ద్వారా 1000 రూపాయలు నగదును డ్రా చేసింది. అప్పుడు ఏటీఎం సెంటర్లో ఆమె వెనకాలే గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమె పిన్ ఎంటర్ చేస్తున్న సమయంలో అన్నీ గమనించాడు. ఆ తర్వాత ఆమె మళ్లీ అకౌంట్లో డబ్బులు ఎన్నున్నాయో అని చెక్ చేస్తుంటే మాట కలిపాడు. మెల్లిగా అతని ఏటీఎంను మెషిన్లో పెట్టి ఆమె కార్డును తీసుకున్నాడు. ఇక అతని మోసాన్ని గమనించని అంగన్వాడీ టీచర్ రాధ అతను ఇచ్చిన ఏటీఎంను తీసుకుని ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు రాధ మరికొన్ని డబ్బులు తీయడానికి ఏటీఎంకు వెళ్ళింది. తన అకౌంట్ మొత్తం ఖాళీ అయిందన్న విషయం తెలుసుకుని షాక్ అయింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది. నా పేరు తడికమల్ల రాధాని అండి. మాది ముసలిమడుగు. నేను అంగన్వాడీ టీచర్ని. నేను 27వ తారీఖు శుక్రవారం రోజు నేను ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నాను అండి. 45,000. నా శాలరీ 7,000 ఉన్నాయండి. మొత్తం 52,000 ఉన్నాయి. 52,000 నుంచి ఒక 5 రూపాయలు విత్డ్రా చేస్తుంటే ఏటీఎం ద్వారాగా ఒక అతను చూశారండి నా పక్క నుండి వెనకాల. నేను తీస్తుంటే పిన్ నెంబరు ఏటీఎం అవన్నీ తీశారండి. చూసిన తర్వాత మిగతా డబ్బులు ఉన్నాయో లేదా అని చూస్తుంటే ఆయన గారు నేను ఏటీఎంలో పెట్టిన పిన్ ఏటీఎం కార్డు తీసుకొని తన ఏటీఎం కార్డు నా చేతిలో పెట్టి నా ఏటీఎం కార్డు తీసుకెళ్ళారండి. నేను చూసుకోలేదు ఆ రోజు. తెల్లారే మనీ డ్రా చేద్దామని వస్తే నా అకౌంట్లో 46 రూపాయలే ఉన్నాయని చెప్పారండి. నా అకౌంట్లో మొత్తం 51,000 ఉన్నాయి. ఆ 51,000 నుంచి సోమవారం బ్రాంచ్లో వైరా సోమవారం బ్రాంచ్ దగ్గర 39,000 తీశారండి. విజయవాడ దగ్గర రామవరం పాడాన్ దగ్గర 11,000 తీశారండి. మొత్తం 51,000 డ్రా చేశారండి.